సుందరం నువ్వా? అవును మే, నేనే. రేయ్, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? సిటీలో ఉండే గుళ్ళల్లో సెంటిమెంట్ వర్కౌట్ అవడం లేదు మే. నిన్ను పెళ్లి చేసుకునేదానికి ఇక్కడికి తీసుకొచ్చుండాను. ఇదిగో ఇట్ట లొకేషను ఫారెస్ట్కు షిఫ్ట్ చేసుండాను. ఈ ప్రకృతి తల్లి ఒడిలోనే నేను నిన్ను నా వైఫ్ని చేసుకుంటా ఉండాను. ఇదిగో పంచభూతాలు, మీరే మా పెళ్లికి పెద్ద మనుషులు. మమ్మల్ని ఆశీర్వదించండి. రే రౌడీ నాయల్లారా, మీరు కూడా పెద్ద మనుషులే. ఈ అమ్మికి నేను తాళి కడతా ఉంటే మీరు కూడా ఆశీర్వదించాలా? సుందరం, నువ్వంటే నాకు అసహ్యంగా ఉంది. నేను నిన్ను ఎంత బ్లైండ్ గా ఇష్టపడ్డానో తలుచుకుంటేనే ఒంటి మీద సోదులు పొడుస్తున్నంత నొప్పిగా ఉంది. నీకే అంత నొప్పిగా ఉంటే పందెం పుంజుగానే నాకెట్టా ఉండాలా? యవ్వనము కవ్వం పెట్టి చిలికినట్టు, నరాలన్నీ కరెంటు తీగలై తెగిపడ్డట్టు, హై వోల్టేజ్ తో నీకోసం కసా బిసా అంటూ సరదాగా కలలు కంటా ఉన్నాను. అట్టాంటి నా రోమాంచితమైన కలల్లో బురద నీళ్ళు జల్లి పోతావా? అందుకే అమ్మే ఈ ఆలెట్ట నిన్ను రాక్షస వివాహం చేసుకుని నా జీవిత లక్ష్యం నెరవేర్చుకోవాలని ఫిక్స్ అయి ఉండాను. అందుకే ఈ ప్లాన్ చేసి ఉండానమ్మే. ఇయాల ఈ ఒక్క తాలితో నా లైఫ్, మా అక్క అనన్య లైఫ్ సెట్ అయిపోతుంది. ఎంతకాలమో మేము వేసిన స్కెచ్లన్నీ ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ ఈ స్కెచ్ మాత్రం పచ్చబొట్టు మాదిరే పర్మనెంట్ అయిపోతుంది. వద్దు ప్లీజ్ సుందరం, వద్దు వద్దు. రేయ్, ఎవడురా నువ్వా? కొడతా అనే ఎంట్రీ ఇచ్చో? కొత్త హీరోవా? కాదు, బై బర్త్ హీరోని. రేయ్, నన్ను కొడుతూ ఉంటే హీరోయిన్ చూసిన మాదిరే అట్టా చూస్తారేంద్రా? కొట్టండి రాన్ని.